పూరీకి ఇలాంటి ఆలూ కర్రీ చేస్తే ఇంకో 2 పూరీలు తినడం ఖాయం. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన సహనా రుచులు. సో ఈరోజు పూరీలోకి ఆలూ కర్రీ ఎలా చేయాలో చూపించేస్తున్నాను. ఈ ఐటమ్స్ అయితే తీసుకున్నాను. ఆ తర్వాత శనగపిండి ఒక 1 టేబుల్ స్పూన్ తీసుకొని దానిలో కొంచెం నీళ్ళు వేసుకొని ఇలా ఉండలు లేకుండా కలిపెట్టుకోండి. సో ఇప్పుడు ఎలా చేయాలో చూపించేస్తున్నాను. నేనైతే ఇక్కడ కుక్కర్లో చేస్తున్నాను. కుక్కర్లో ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్, ఒక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిరపకాయలు, తర్వాత కరివేపాకు, ఒక పెద్ద ఉల్లిపాయ బారుగా కట్ చేసి వేసుకున్నాను. అవి కొంచెం వేగిన తర్వాత క్యారెట్ 2 కట్ చేసి వేసుకున్నాను. పచ్చిమిరపకాయలు 4 లేదా 5 వేసుకోవాలి పెద్దగా కట్ చేసుకొని. ఆ తర్వాత బంగాళదుంపలు 3 కట్ చేసి వేసుకున్నాను ఇలా పెద్ద ముక్కలుగా. సో అవి మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు వచ్చేసి మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. ఇక్కడ నేను 3 స్పూన్స్ అయితే వేసుకున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను. సో ఇది మంచిగా కలిసేలాగా కలపండి. ఆ తర్వాత కొంచెం చిటికెడు పసుపు వేసుకోవాలి. పసుపు కూడా మొత్తం ముక్కలకి పట్టేలాగా కలుపుకోండి. సో కొంతసేపు కలుపుకున్న తర్వాత ఇంత పెద్ద గ్లాస్తో నేను వాటర్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ 1 గ్లాస్ వాటర్ అయితే వేసాను. ఆ తర్వాత ఇంకొంచెం వాటర్ అయితే వేసుకోండి. సో ఓవరాల్గా 1.5 గ్లాస్ అయితే వాటర్ వేసుకొని ఆ తర్వాత కుక్కర్ విజిల్ అయితే పెట్టేశాను. సో కుక్కర్ విజిల్స్ ఒక 3 వచ్చిన తర్వాత తీసేయండి. ఇలా మంచిగా అయిపోతుంది. ఆ తర్వాత మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా శనగపిండి, అది మంచిగా కలుపుతూ ఇది కూడా కలుపుతూ వేసుకోవాలి ఉండలు లేకుండా. చూడండి అసలు వెంటనే మనకి ఒక గ్రేవీ థిక్గా వచ్చేసినట్టు అయిపోయింది కదా. అంతే, మన సులువుగా చేసుకుంటే పూరీ కర్రీ రెడీ అయిపోయింది. తర్వాత కొత్తిమీర చల్లేసుకోండి. అంతే. సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే.